న్యూస్ 9 ఏపీ అప్డేట్స్. నేను ఎప్పుడూ రాష్ట్రం బాగు కోసమే ఆలోచిస్తా. తాను ఎప్పుడూ రాష్ట్రం బాగు కోసమే ఆలోచిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా పాలన చూశాక ఏపీకి అసలు వెలుగు వస్తుందా అని అనుకున్నా. కూటమి ప్రభుత్వం రాకుంటే ఏపీ ఏమయ్యేదో అనిపించింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిని పెడుతున్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అండగా ఉన్నారు అని చెప్పారు. పాలనలో ఏడాది విజయవంతంగా ముగించుకొని మరింత మునుముందుకు వెళుతున్నటువంటి తరుణంలో దీపకాంతులు ప్రజ్వలింపజేసుకొని మంగళప్రదంగా రానున్న వత్సరాల్లో మరింత అభివృద్ధిని సాధించాలనే ప్రగాఢమైన విశ్వాసంతో మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు గౌరవనీయురాలు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి దీపారాధన గావించారు. వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న మన భోజన పథకం పెట్టడం. ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం, వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన కిట్స్, స్కూల్ కిట్స్ అందించడం, ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. చీకటి నుంచి వెలుగులోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాం. ముందుగా రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకి ఈ సుపరిపాలనకు ఏడాది వచ్చిన సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకు కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ ద లా. మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. జూన్ 4వ తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 స్థానాల్లో 164 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం. సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. 5 ఏళ్లు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు. వాళ్ళు నేను సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈ రోజు కంపడుతుంది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అందించింది. నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈ రోజు వచ్చింది. అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాళ్ళు ఎగరేసుకుని తిరగట్లేదు. ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి. గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదాకా 5 సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి 4000 రూపాయలు, వికలాంగులకి 6000 రూపాయలు, బెడ్కే పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా 34,000 కోట్ల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇంకా సూపర్ 6 లో ముఖ్యమైన హామీ తల్లికి వందనం. 67,27,164 మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా 8,745 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశాం. ఇంకా ఫస్ట్ క్లాసు, ఇంటర్ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు చేరిన వెంటనే వాళ్ళు కూడా తల్లికి వందనం అందిస్తుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ని మూసేస్తే
కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో 204 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఈరోజు దీపం పథకం కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తాం జరిగింది. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈ రోజు మనం నిర్వహిస్తున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. గత పాలకులు ఆస్తులు కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది. పేదలకి చేయూత ఇవ్వటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకటించారు. పేద ప్రజలకి చేయూత అందిస్తమే ఈ P4 కాన్సెప్ట్. బంగారు కుటుంబం మార్గదర్శకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఏ రాష్ట్రంకి వెళ్ళినా, కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు, బాబు గారు ఈ రోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని. అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ P4 అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా.